నేను ఇప్పుడు నేర్చుకుంటున్నా. చంద్రబాబు గారు లాంటి అనుభవం ఉన్న నాయకుడు దొరకడు. ఇవాళ కూడా నిన్న కూడా ఏమని చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడుదే ఇది నాదెళ్ల మనోహర్ గురించి అది చెప్తా, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి దొరకడని చెప్తున్నాడు కదా. మరి బాబుకి మించిన నాయకుడు దొరకడం ఈయన ఆలోచన ఏంటి, బాబే సీఎంగా ఉండాలి. ఎట్లా ఉంటాడు ఇప్పుడు 77 ఏళ్ళు 80 ఏళ్ళు, రేపు 3 ఏళ్ళు అయ్యేటప్పటికి నెక్స్ట్ టర్మ్ కి సీఎం పదవి అయితే ఖచ్చితంగా మారుతుందని ఆయనకి తెలుసు మనసులో, కానీ దాన్ని పైకి చెప్పలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు. నేనైతే అట్లా అనుకోను. ఒక్కటి నాకు అర్థమైనంత వరకు, ఆయన ఫ్రస్ట్రేషన్ అర్థమవుతున్నంత వరకు విజయం ఈయన ఊహించలేదు. అవును, ఘన విజయం. విజయ్ కూడా ఏ 10 20 వస్తాయి, ఇప్పుడు ఈయనకి మళ్ళీనే అని అనుకున్నారు. ఏకంగా గెలవడము ప్లస్ ఏఐఏడీఎంకే వాళ్ళు చీలొచ్చి రావడము, అతను ఏకంగా సీఎం కావడం అన్నటువంటిది ఊహించలేదు. ఎందుకంటే గతంలో విజయకాంత్ అనుభవం, కమల్ హాసన్ అనుభవం చూశారు. ఈయన అవే లెక్కలేసుకున్నాడు. ఏది ఇక్కడ చిరంజీవి ఎక్స్పీరియన్స్, అక్కడ కమల్ హాసన్, విజయకాంత్, కార్తీక్ కూడా పార్టీ పెట్టాడు ఒక, చివరికి అతనికి కూడా డిపాజిట్ రాలా. ఇట్లాగా ముగ్గురు ప్రయత్నించారు తమిళనాడు, అంతమంది ఫెయిల్ అయ్యారు. విజయ్ కూడా అంతే అనుకున్నాడు. ఈయన వాళ్ళ ఇక్కడ అన్నయ్యది కూడా చూసాం కదా అన్నటువంటి అన్నయ్య ఇంపాక్టే తనకి రాలా. అన్నయ్యకే 18 సీట్లు వచ్చినాయి, ఈయనకి ఇప్పుడు 21 వచ్చింది. తెలుగు పొత్తుతో ఇండివిజువల్ గా 18 సాధించాడు అన్నయ్య. కాబట్టి ఈ కాన్సెప్ట్